స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు స్పీడప్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ కొనసాగుతోంది. మీటింగ్కు డిప్యూటీ సీఎం బట్టి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు అటెండ్ అయ్యారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, ఎన్నికల ఏర్పాట్లపై డిస్కస్ చేస్తున్నారు. భేటీ తర్వాత రిజర్వేషన్లతో పాటు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఎన్ని విడతల్లో నిర్వహించాలనే దానిపై కూడా క్లారిటీ వస్తుందని అంటున్నారు అధికారులు. డెడికేటెడ్ కమిషన్ 3 నెలల పాటు కసరత్తు చేసి బీసీ రిజర్వేషన్లపై 700 పేజీల నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. ఏ గ్రామంలో ఎంతమంది బీసీలు ఉన్నారో కూడా పూర్తి వివరాలు ఇందులో పొందుపరిచినట్లు తెలిసిందే. జనాభా ఆధారంగా ఏ పంచాయతీలో ఏ వార్డులను బీసీలకు కేటాయించాలో సిఫార్సు చేసినట్లు సమాచారం. మండలాల యూనిట్గా సర్పంచ్, ఎంపీటీసీ రిజర్వేషన్లు, జిల్లా యూనిట్గా జెడ్పీటీసీలు, ఎంపీపీల రిజర్వేషన్లు, రాష్ట్ర యూనిట్గా జెడ్పీ చైర్పర్సన్ల స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. జిల్లా స్థాయిలోని అన్ని రిజర్వేషన్లను కలెక్టర్ల ఆధ్వర్యంలో ఖరారు చేసి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు పంపిస్తారు. ఈ శాఖ రిజర్వేషన్లపై గెజెట్ విడుదల చేస్తోంది. రాష్ట్రంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో భేటీ అయింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. వివిధ పార్టీ నేతలతో సమావేశమయ్యి లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు తీసుకుంటుంది. ఎన్నికల నిర్వహణ, ఓటర్ల తుది జాబితా ఖరారుపై చర్చిస్తోంది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికల్లో ఎక్కువగా ఏకగ్రీవాలు కాకుండా సహకరించాలని కోరుతోంది. స్థానిక సంస్థల్లో నోటా గుర్తు ఉంచాలా వద్దా, లేదా నోటాకు ఎక్కువగా ఓట్లు వస్తే ఏం చేయాలన్న దానిపై చర్చిస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ కోటాపై సీఎం రివ్యూ, రాజకీయ పార్టీలతో ఈసీ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, లోకల్ బాడీ ఎలక్షన్స్ పై డేట్స్ ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉందా? సవంతి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూసినా ప్రభుత్వం ఈ ఎన్నికల విషయంలో, తర్వాత ఈ రివ్యూలకు సంబంధించినటువంటి విషయంలో చూసినా ఈ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో దూకుడు పెంచిందనే చెప్పొచ్చు. ఇవాళ ఏదైతే కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలపైన కొనసాగుతున్న ఈ సమావేశం దాదాపు గంటన్నరగా కొనసాగుతూ ఉన్నది. ఇంకా ఇందులో ప్రధాన ఎజెండా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి డేట్లు ఫిక్స్ చేయడం, తర్వాత ఎన్నికల నిర్వహణ, నోటిఫికేషన్, ఇక ఈ ఏదైతే బీసీ డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి ఈ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల మీద రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ మీద ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ప్రధాన ఎజెండాగా చర్చించే అవకాశం ఉంటున్నది. ఎందుకంటే ఈ చట్టపరంగా బీసీలకు ఏదైతే డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ ప్రకారము చట్టపరంగా బీసీలకు ఎంత రిజర్వేషన్లు ఇవ్వనున్నామో, ఆ తర్వాత ఇక కాంగ్రెస్ 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ దిశగానే ముందుకెళ్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనే దిశగానే ముందుకెళ్తున్నారు. కాబట్టి చట్టపరంగా బీసీ డెడికేషన్ కమిషన్ చెప్పిన విధంగా రిపోర్ట్ ఇచ్చిన ప్రకారము ఎంత రిజర్వేషన్ ఇవ్వనున్నామో, తర్వాత మిగతా ఎంత రిజర్వేషన్లు మనము పార్టీ పరంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో దీని మీద పూర్తి స్థాయిలో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు, తర్వాత కొంతమంది మంత్రులు కూడా ఇందులో పాల్గొన్నారు. కాబట్టి ఆ మంత్రులతో చర్చించి దీని మీద ఒక స్పష్టతను తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన దాంట్లో ఎట్లా బీసీలకు ఎక్కడెక్కడ రిజర్వేషన్లు కేటాయిస్తున్నారో ఏంటి అనే దాని మీద కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ తర్వాత ఇక ఎన్నికలకు వెళ్ళాలంటే మరి ఎప్పుడు ఈ నోటిఫికేషన్కు మనము ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత ఇక ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, ఎందుకంటే పరీక్షలు కూడా ఈ సంవత్సరం ఏదైతే యాన్యువల్ ఎండింగ్ కాబట్టి మార్చి నుంచి తర్వాత ఈ పరీక్షలు కూడా స్టార్ట్ అవుతాయి. కాబట్టి విద్యార్థులకు ఇబ్బంది కాకుండా ఉండాలంటే ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇవాళ చర్చించి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ స్థానిక సంస్థల ఎన్నికకు సంబంధించి సర్పంచ్ ఎన్నికలు, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఈ 2 నిమిషాలు కూడా ఏ ఎన్నికలు ముందు నిర్వహిస్తారు అనే దాని మీద కూడా ఇంకో కోణంలో కూడా చర్చ జరుగుతూ ఉన్నది. ఇక మరోపక్క ఎంపీటీసీ, జెడ్పీటీసీకి సంబంధించి సర్పంచ్ కంటే ముందే ఈ ఎన్నికలు జరుగుతాయని చర్చ ఇంకోటి కూడా జరుగుతూ ఉన్నది. సో మరి ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి, ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలా, లేకపోతే సర్పంచ్కు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించాలా అనే దాని మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సమీక్షలో చర్చించి కూడా ఒక స్పష్టత
ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ సర్పంచ్ ఎన్నికలు కనుక నిర్వహిస్తే ఎన్ని విడతల్లో నిర్వహించాలి, సో ఎప్పుడెప్పుడు ఈ డేట్లకు సంబంధించి ఎప్పుడెప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది, ఇట్లా ఓవరాల్గా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎన్నికల కమిషన్కి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఏర్పాట్లు చేసింది, సో ఇట్లా ఓవరాల్గా ఈ పోలింగ్ బూత్లకు సంబంధించి తర్వాత వార్డుల వారీగా ఈ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి వీటన్నిటి మీద ఇవాళ చర్చించి దీని మీద ప్రభుత్వ పరంగా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశం తర్వాత మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏమనుకుంటుంది, ఎట్లా ముందుకెళ్తుంది, ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంటుంది, ఒకవేళ నిర్వహించాలనుకో డేట్లు ఏమైనా ప్రకటిస్తారా, ఇట్లా ఓవర్గా మీటింగ్ తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ప్రభుత్వ పరంగా ఒక పక్క సమావేశం అయితే, ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అదే తరహాలో దూకుడు పెంచి ప్రభుత్వం నుంచి ఎన్నికల విషయంలో ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ వచ్చినా ఎన్నికలు సజావుగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా ఆయా కలెక్టర్లకు కూడా పోలింగ్ బూత్లకు సంబంధించి తర్వాత మిగతా ఏర్పాట్లకు సంబంధించి ఎన్నికల్లో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు ఏం తీసుకున్నారో దాని మీద ఇప్పటికే సమావేశమయ్యారు. తర్వాత అధికారులకు కూడా పలు కీలకమైనటువంటి సూచనలు కూడా చేశారు. ఇక ఇవల్ల అన్ని రాజకీయ పార్టీల నేతలతోని ఏదైతే మాసప్ ట్యాంక్ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ఉందో అక్కడ అన్ని రాజకీయ పార్టీల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల సంఘం ఎట్లా ముందుకెళ్తుంది, ఇప్పటి వరకు చేసినటువంటి ఏర్పాట్లు ఏంటి, తర్వాత ఈ సింబల్ సంబంధించిన అంశాలలో ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా, ఓవరాల్ గా ఎన్ని సింబల్స్ ను అందుబాటులో ఉంచారు, తర్వాత ఏ పార్టీకి ఏ సింబల్ ఉండే అవకాశం ఉంటుంది, ఇట్లా ఊహించి ఎన్నికల సంఘం ఎట్లా ముందుకెళ్లబోతుంది ఏంటి, లేకపోతే రాజకీయ పార్టీల నుంచి ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా, వాళ్ళు ఏం డౌట్స్ లేవనెత్తుతున్నారు, వాటికి ఇంకా మనం సొల్యూషన్ చేస్తూ ఎట్లా ముందుకెళ్లొచ్చు, ఇట్లా ఓవరాల్ గా వీటన్నిటి మీద కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశం, అందులో కూడా పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఇక నోటాకు సంబంధించిన అంశంలో కూడా ఈ నోటాకు సంబంధించి ఓటు కనుక వేస్తే దాన్ని ఎట్లా తీసుకోవాలి ఏంటి, రాజకీయ నేతలకు సంబంధించి పార్టీల నేతలు ఏమనుకుంటున్నారు, ఎలక్షన్ కమిషన్ ఏమనుకుంటుంది, సో ఇట్లా ఓవరాల్ గా వీటన్నిటి మీద కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ఆల్ పార్టీ మీటింగ్ లో పార్టీల నేతలకు కూడా చెప్పన్నారు. దీంతో పాటు ఇక యునానిమస్ సంబంధించి ఎవరైతే ఎంపిక అవుతారో ఆ ఎంపికైనటువంటి అంశాలలో ఏదైతే అక్కడ స్టేట్ ఎలక్షన్ ప్రకటించాలా, అక్కడికక్కడే ప్రకటించాలా, లేకపోతే పాత పద్ధతిలో ముందుకెళ్లాలా, లేకపోతే రాజకీయ పార్టీల నేతలు ఏమనుకుంటున్నారు, ఇట్లా ఓవరాల్ గా ఈ ఎన్నికల ఏర్పాట్లు, తర్వాత ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి జాగ్రత్తలు, మార్పులు చేర్పులు, తర్వాత ఈ పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి అంశాలలో, తర్వాత ఇక కొన్ని అంశాలు ఈ సింబల్స్ కు సంబంధించి కూడా ఇంకెవరికైనా ఏమైనా అనుమానాలు, ఇట్లా ఓవరాల్ గా వీటన్నిటి మీద కూడా ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలతో సమావేశమైంది. ఆ సమావేశం అనంతరం వాళ్ళు కూడా ఇక ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మేము నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఇవాళ రాజకీయ నేతలతో చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పక్క ప్రభుత్వము, మరో పక్క రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ప్రభుత్వం ఈ సమావేశం నిర్వహించిన తర్వాత ఒకవేళ నోటిఫికేషన్ కి సంబంధించి ఏమైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఇక పరీక్షలకు ఇబ్బంది కాకుండా కూడా ముందస్తు జాగ్రత్త తీసుకొని ఎలాంటి ఇబ్బందులు రాకుండా సజావుగా నిర్వహించే విధంగా ఈ అంశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఇవాళ